ఈ వీడియో సమ్మర్ క్యాంప్ 2024 పార్ట్ 3 ఈ సమ్మర్ క్యాంప్లో లాస్ట్ వీడియో అండి. ఈరోజు డే 7 నుంచి 10 వరకు చేసిన క్రాఫ్ట్స్ చూపిస్తాను. హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే డే 7 మండల ఆర్ట్ చేయించాను. ఫస్ట్ వాళ్ళకి 15 మినిట్స్ వర్క్ చేయిస్తాను కదా, ప్రాక్టీస్. సో ఇలాగ డిఫరెంట్ ప్యాటర్న్స్ డ్రా చేసి వాళ్ళని పేపర్ మీద నేను ఆల్రెడీ లైన్స్ డ్రా చేసి ఇచ్చాను అనమాట. సో స్టెప్ బై స్టెప్ వాళ్ళతో ఇవన్నీ ప్రాక్టీస్ చేయించాను మండల ఆర్ట్కి. సో తర్వాత నేను పేపర్ మీద ఇలాగ ప్రింట్అవుట్స్ తీయించానండి, టోటాయిస్వి. అవి ఇచ్చి నేనైతే ఏవైతే డిజైన్స్ ఇచ్చానో అయ్యే 1 by 1 ఫిల్ చేయమన్నాను. అండ్ ఒకవేళ వాళ్ళకి ఏదైనా డిఫరెంట్ డిజైన్ డ్రా చేయాలన్నా డ్రా చేయొచ్చు. సో ఇలాగ పిల్లలందరూ కూడా చాలా క్రియేటివ్గా ఈ మండల ఆర్ట్స్ ఎంజాయ్ చేశారండి. అండ్ దీని ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా మనకి 3Dలా వస్తుందన్నమాట. మనం ఆ టోటాయిస్ని కట్ చేసి కొంచెం స్టిక్ చేస్తే కోన్ షేప్లో వస్తుంది. సో ఈ పార్ట్ పిల్లలందరికీ బాగా నచ్చింది. సో ఇలాగ కలర్ఫుల్గా టోటాయిస్ అన్నీ రెడీ అయిపోయినాయండి. సో మీకు ఎలా అనిపించింది ఈ టోటాయిస్ మండల ఆర్ట్? కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. నెక్స్ట్ డే 8 నాప్కిన్ ఫోల్డింగ్ క్రాఫ్ట్. ఈరోజు ఫస్ట్ పేపర్ నాప్కిన్స్తో ఇలాగ ఫింగర్ పప్పెట్ బన్నీ చేయించాను. తర్వాత నాప్కిన్ రోజ్, లీఫ్ అండ్ ఫ్లవర్ చేయించాను అనమాట. తర్వాత ఒక నాప్కిన్తో ఇలాగ టెడ్డీ బేర్ లాగా చేయించానండి. కిడ్స్ అందరికీ కూడా ఇది చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ అయితే పేపర్ నాప్కిన్స్తో చేయించి లాస్ట్లో టెడ్డీ బేర్ చేయించాను అనమాట. పిల్లలందరూ సర్ప్రైజ్ అయ్యారు ఈ టెడ్డీ బేర్ చేసిన తర్వాత. ఇక్కడ 10 days కూడా క్రాఫ్ట్స్ అన్నిటికీ మెటీరియల్స్ మొత్తం నేనే ప్రొవైడ్ చేశానండి. ఇక్కడ నాప్కిన్స్, పేపర్ నాప్కిన్స్ అండ్ నాప్కిన్స్ కూడా నేనే ఇచ్చానన్నమాట. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు ఈ క్రాఫ్ట్. అండ్ డే 9 వచ్చేసి పేపర్ హౌస్ అనమాట. ఫస్ట్ అయితే వాళ్ళకి నేను డ్రాయింగ్ చేయించాను అనమాట, హౌస్ డ్రాయింగ్. పేపర్తోనే మనం డాల్ హౌస్ ఎలా చేయొచ్చు అని చెప్పి ఇలాంటి ప్రింట్అవుట్స్ నేను కట్ చేయించి ఇచ్చి వాళ్ళని కలరింగ్ చేయమన్నాను. వాళ్ళకి నచ్చిన కలర్ కాంబినేషన్లో వాళ్ళు హౌస్ని డెకరేట్ చేశారు. ఇది మనకి 3D షేప్లో వస్తుందండి. కలరింగ్ అయిన తర్వాత నేను కటింగ్ చేయించి వాటిని ఎలాగా 3Dలో ఫోల్డ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతోనే చేయించాను అనమాట. సో ఇలాగా అందరూ కూడా డిఫరెంట్గా కలరింగ్ చేశారు. అండ్ ఫైనల్గా అవుట్పుట్ అయితే హౌసెస్ అన్నీ చాలా క్యూట్గా వచ్చినాయి. ఈ క్రాఫ్ట్ కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. చూశారు కదా, డిఫరెంట్ షేప్స్, కలరింగ్ అండ్ వాళ్ళ నేమ్స్ కూడా రాసుకున్నారు. సో దీని తర్వాత వాళ్ళకి నేను ఇంకొక టాస్క్ ఇచ్చాను. ఇలా ఒక్కొక్కరు వాళ్ళ ఓన్ క్రియేటివిటీతో హౌసెస్ అన్నీ డెకరేట్ చేశారు. అండ్ సెకండ్ క్రాఫ్ట్ వచ్చి డ్రీమ్ రూమ్. అంటే వాళ్ళ రూమ్ వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు, వాల్ పెయింటింగ్, బుక్ షెల్ఫ్, డెకర్ ఇవన్నీ కూడా ఒక స్క్వేర్ వైట్ పేపర్స్ని నేను కట్ చేసి ఇచ్చానమాట. ఇందులో మనం స్క్వేర్లో 3 partsలో డ్రాయింగ్ చేయాలి. ఇంకొక పార్ట్ని ఫోల్డ్ చేస్తే మనకి ఇలా అది రూమ్ షేప్ లాగా వస్తుందన్నమాట. సో ఇలాగా నేను 9th డే ఒక డాల్ హౌస్, ఒక డ్రీమ్ రూమ్ పేపర్ క్రాఫ్ట్ చేయించాను. అండ్ లాస్ట్ డే 10 వచ్చి కీ చైన్స్ అండి. ఈ కీ చైన్స్ అవుట్పుట్ అయిన తర్వాత అయితే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ అయితే వాళ్ళకి కీ చైన్ ఇచ్చి బ్లాక్ పెయింట్ చేయమన్నాను. నేను వాళ్ళ ఇనిషియల్స్ అన్నీ కూడా ఇలాగ లెటర్స్ కట్ చేసి పెట్టాను అనమాట ముందు రోజే. పాంపామ్స్ కూడా వాళ్ళకి ఎలా చేయాలో నేను నేర్పించాను. అండ్ ఈరోజు సెకండ్ క్రాఫ్ట్ వచ్చి స్మాల్ బుక్, ఒక మినీ బుక్ పేపర్స్తో ఎలా చేయాలి అండ్ దాని కవర్ ఎలా చేయాలి చేయించాను అనమాట. సో లాస్ట్ డే వచ్చి ఈ 2 క్రాఫ్ట్స్ అనమాట, ఒక మినీ పాకెట్ బుక్ అండ్ DIY కీ చైన్ మీద మనం ఇనీషియల్స్ అన్నీ కట్ చేసాం కదా, వాళ్ళు బ్లాక్ పెయింట్ వేసిన తర్వాత ఈ ఇనీషియల్ని స్టిక్ చేసి బ్యాక్గ్రౌండ్లో స్పేస్ థీమ్లో ఇలాగా పెయింటింగ్ చేయించాను. అండ్ వాళ్ళకి నచ్చిన కలర్తో పాంపామ్స్ చేయించి దానికి హ్యాంగ్ చేశాను అనమాట. సో కీ చైన్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి. సో ఈ సమ్మర్ క్యాంప్ 2024 సిరీస్ మీరు ఎవరైనా చూడకపోతే 3 partsలో ఉందండి. ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.